తప్పు కానిస్టేబుల్ దైనా బాధ్యత మాత్రం కమిషనర్దే అంటోంది ఢిల్లీ ప్రభుత్వం. చెప్పడమే కాదు, ఆ మేరకు చర్యలు కూడా తీసుకుంది. సాక్షాత్తు ముఖ్యమంత్రిపై దాడి జరిగితే ఆ మాత్రం రియాక్షన్స్ ఉండాల్సిందే మరి. బుధవారం ఉదయం సీఎం రేఖా గుప్తాపై జరిగిన దాడిని సీరియస్ గా తీసుకుంది ఢిల్లీ ప్రభుత్వం. ఖాకీ శాఖను నిలదీసి గోడ కుర్చివేయించింది. ఒకవైపు శాఖాపరమైన దర్యాప్తు జరుగుతుండగానే కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ పోలీస్ కమిషనర్ మారిపోయారు. ఇప్పుడున్న సిపి శశిభూషణ్ కుమార్ సింగ్ స్థానంలో సతీష్ గోల్చా అనే అధికారిని నియమించింది ప్రభుత్వం. 1992 బ్యాచ్ కు చెందిన సతీష్ గోల్చా ప్రస్తుతం ఢిల్లీ జైళ్ల విభాగం డీసీగా ఉన్నారు. బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆయన ఢిల్లీ సిపిగా కొనసాగుతారని హోంశాఖ ఉత్తర్వులిచ్చింది. ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిన ఎస్బీకే సింగ్ ఆగస్టు 1న ఢిల్లీ సిపిగా ఛార్జ్ తీసుకున్నారు. కేవలం 20 రోజుల్లోనే ఆయన కుర్చీ మారింది. ప్రజావాణి తరహాలో ప్రతి వారం నిర్వహించే జన్ సున్వాయ్ కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై అగంతకుడు దాడికి పాల్పడ్డాడు. ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చిన దుండగుడు పత్రాలను అందిస్తూ సీఎంపై ఒక్కసారిగా తెగబడ్డాడు. నిందితుడు గుజరాతీ అని, జంతు ప్రేమికుడని తేల్చారు. ప్రస్తుతం 5 రోజుల రిమాండ్లో ఉన్న నిందితుడిని సివిల్ లైన్స్ పిఎస్ లో విచారిస్తున్నారు. సీఎంను చంపడానికి కుట్ర జరుగుతోందని, అందులో భాగమే ఈ దాడి అని భావిస్తోంది సీఎం కార్యాలయం. ముందు జాగ్రత్తగా ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు జెడ్ కేటగిరీ భద్రతను కేటాయించారు.